ఒకటేంటంటే ఫిల్మ్ ఎంతూస్, లేదంటే మీ ఐడియాలజీ నచ్చి ఫాలో అయ్యి మీ ఫ్యాన్స్ కావచ్చు. మూడోది కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా యూజ్ చేయాలని చూపిస్తారు. బట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి మాసెస్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. అవును. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది కదా. కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనే మాట పక్కన పెడదాం. సక్సెస్ అనేది పాయింట్ కాదు ఇక్కడ. సక్సెస్ అనేది ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో, సినిమా అనేది లక్షల మంది చూస్తారు, ఇది సూపర్ హిట్ ఫిలిం. వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అవలంబిస్తుందో, ఇద్దరు ముగ్గురు కలిసి ఆల్ క్రియేటివ్ డెసిషన్, నాకు ఏం నచ్చాడు, ఆ మ్యూజిక్ బాగుంది అనే ప్రాసెస్ని ఐఎమ్ ట్రయింగ్ టు మ్యాగ్నిఫైడ్ బై ఇన్వాల్వింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ప్రాసెస్. తర్వాత అది లక్షల మందికి వెళ్తుంది దాని తర్వాత. కానీ ఇక్కడ మీకు ఒక ఆనెస్టీ తోటి, ఒక అబ్సల్యూట్లీ కరప్షన్ లేకుండా ఉన్న డిసిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. అది నేను చెప్పేది. అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవును. లైక్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ ఫిల్మ్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్గా 100 పీపుల్ అలాగా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి మీకు? సినిమా అయిపోయాక వస్తుంది. సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్, అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్. నేనేమంటున్నాను, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐమ్ ఇన్వాల్వింగ్. లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు. టెస్ట్ స్క్రీనింగ్లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్కి నచ్చచ్చు, ఎలాంటి ఎంత రేంజ్ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు, ప్రోడక్ట్ టెస్టింగ్. హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది డిఫరెన్స్. అండర్స్టాండ్ సార్. కాకపోతే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీరు చేసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసినప్పుడు ఆయన తాలూకా పొటెన్షియాలిటీ మీరు అప్పుడు చూడలేదు. అవును. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే నిజంగా 2 పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఆడియన్స్ కూడా చూడలేకపోతే అంటే కాదు, వాళ్ళే కదా చెప్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దానికి వాళ్ళ ప్రిపరేషన్ టైం లేకో, లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇప్పుడు ఒక పర్సన్ చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు 100 మంది తప్పవలేరు కదా. 100 మందికి ఏదో కారణంతో నచ్చారు అది, యూనో. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్. అది మీరు చెప్పేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒక పిక్చర్ చూసారనుకోండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న కన్ను కొట్టేసి విపరీతమైన పాపులర్ అయిపోయింది. ఆ మూమెంట్ వర్కౌట్ అయింది అది. దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించలేదు తర్వాత ఏమైందని. సో ఇక్కడేంటి, నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నాడా లేదా, డైలాగ్ చెప్పినప్పుడు బాగున్నారా లేదా, దాని తర్వాత యాక్టింగ్, తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది దీంట్లో మార్చేస్తున్నాను. యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది, రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అందుకని లెట్స్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను.